అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు సెట్ టోస్ట్ చేసి చూపిస్తాను మల్టీగ్రెయిన్తో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1/2 కప్పు మినుములు, 1/2 కప్పు కొర్రలు, 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు పచ్చజొన్నలు, ఇది 1/2 కప్పు ఊదలు, పావు తెల్లజొన్నలు ఇవన్నీ వాష్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 6 to 7 అవర్స్ దాకా నానబెడితే సరిపోతుంది. నేను ఇడ్లీ రుబ్బు కూడా వేసుకున్నాను. ఒకసారి గ్రైండర్ పెడితే అండి ఆదివారం పూట మొత్తం అన్ని రుబ్బులు వేసుకుంటాను. దోశ రుబ్బు, ఇడ్లీ రుబ్బు, మల్టీగ్రెయిన్ రుబ్బు అన్ని వేసుకుంటాను అనమాట. ఇట్లా ఈ శుభ్రంగా వాష్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని గ్రైండర్లో రుబ్బుకోవాలి మెత్తగా. కొంచెం 2 పిడుకుళ్ళు అటుకులు కూడా నానబెట్టుకున్నాను. రుబ్బు వేసి 5 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అటుకులు వేసుకొని అది రుబ్బు పట్టుకుందాం. ఈలోపు ఇడ్లీకి రవ్వ కలుపుకుందాం. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుంటాను. ఇట్లా నాకు వారంకి సరిపడగా రుబ్బులు, ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు, మల్టీగ్రెయిన్ రుబ్బు అట్లా రుబ్బుకుంటానండి. ఇది అయిపోయిందండి రుబ్బు. ఇది తీసేయాలి. మెల్లగా స్టోరేజ్ కంటైనర్ బాక్స్లో వేసుకుందాం. ఇలాగా అన్నీ ఇలాగే స్టోర్ చేసేసుకుంటానండి ఫ్రిడ్జ్లో నుంచి రుబ్బు తీసుకొని ఇలాగా రుబ్బు బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఫార్మెంటేషన్ అవ్వదనుకుంటాం కానండి ఫ్రిడ్జ్లో 2 రోజుల తర్వాత తీసాను ఈ రుబ్బు. ఈ రుబ్బులో కొంచెం సాల్ట్, కొంచెం వాటరు కలుపుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకొని ముందుగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు కట్ చేసి పెట్టుకున్న. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి ప్యాన్ హీట్ ఎక్కాక ఇట్లా 2 గరిటెలు రుబ్బు తీసుకొని ఇట్లా బ్యాటర్ మొత్తం ఇట్లా వేసుకొని ఇందులో టాపింగ్ ఇవన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కాలిపోతుంది. దీన్ని తిప్పాలి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని టాపు కాలిపోయింది 2 వైపులా. ఇట్లా రెండో దోశ కూడా వేసుకొని సేమ్ ఇలాగే టాపింగ్ పైన అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాలండి. కొంచెం ఇవన్నీ ప్రెస్ చేస్తే అతుక్కుంటే దోశకి. మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ దోశని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని దీనిపైన కూడా కొస్తా ఆయిల్ అప్లై చేసుకొని ఇది కూడా 2 మినిట్స్ కాలిపోయాక తీసుకోవటం. అంతేనండి. పౌష్టికంగా ఉంటుంది, చాలా ఆరోగ్యం. షుగర్ వాళ్ళకైతే ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.